హాయ్. హలో అందరూ ఎలా ఉన్నారు? సో, ఇక్కడ మా పాపని వైరల్ ఫీవర్ అనమాట. సో, హాస్పిటల్ అడ్మిట్ చేయడం అయితే జరిగింది. నాకైతే జ్వరాన్ని అలా చూసి నేనెంత డల్ అయిపోయానంటే ఇంకా నాకు చాలా బాధ అనిపిచ్చేసింది. ఫస్ట్ టైం తను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. ఇంకా నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మా తమ్ముడికి కాల్ చేసేసరికి పాపం వాడు 4 అవర్స్‌లో రీచ్ అయిపోయాడు మేముండే ప్లేస్‌కి. వాడుండే ప్లేస్‌కి చాలా దూరం కానీ ఎంత రిస్క్ చేసుకొని వచ్చాడంటే ఇంకా అది నా బ్లడ్ రిలేషన్ కాబట్టి నా కోసం అంత ప్రయాసపడ్డాడు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మా జ్వర కూడా మా విన్నుని చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనకున్న సిక్‌నెస్ కూడా మర్చిపోయింది. ఇంకా పడుకోవట్లేదని అలా భుజం మీద వేసుకొని అలా తిప్పుతూనే ఉన్నాడు. 2 డేస్ ఎంత బాగా చూసుకున్నాడు అంటే మా తమ్ముడు. ఆడొచ్చిన తర్వాత నాకు రెస్ట్ దొరికింది. నేను కూడా చాలా రిలాక్స్ అయిపోయాను ఇంకా. సో, ఒక వీడియోలో అయితే చూశాను. మన తల్లిదండ్రుల నుంచి పొందుకున్న ఆస్తి ఏంటి అంటే ఒక్క మేనమామ అని. ఇదైతే 100% కరెక్ట్ అనమాట. మా తమ్ముడు ఎలా చూస్తాడంటే మా జ్వరాని ఇంకా నాకన్నా మా హస్బెండ్ కన్నా ఎక్కువ అనమాట. ఆ పిల్లకి కూడా ఏదన్నా వచ్చినా ఇంకా వెంటనే విన్ను అని అంటది. చిన్న పిల్లలకి ఎవరైతే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారో వాళ్ళు బాగా గుర్తుండిపోతారు.